ఒక ఆస్పత్రిలో వందలాది మంది రోగులు, వారిలో గర్భిణీలు, పసిపిల్లలు కూడా ఉన్నారు. బయట ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు, లోపల మాత్రం ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కొంతమంది నర్సులపై ఉంది. చేతిలో ఆయుధం లేదు, తప్పించుకునే మార్గం లేదు. ఏ క్షణంలో ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక నర్సు తన ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మందిని కాపాడేందుకు పోరాడితే దేశం మొత్తం వణికిపోయిన 26/11 ముంబై ఉగ్రవాదుల సమయంలో కామా హాస్పిటల్లో జరిగిన నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన పవర్ఫుల్ సర్వైవల్ థ్రిల్లర్ భారత్ భాగ్య విధాత. భయం చుట్టుముట్టిన ఆ ఒక్క రాత్రిలో సామాన్య నర్సులు చూపించిన అసాధారణ ధైర్యాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు, స్టోరీ ఏంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయగానే కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ చేయండి. చాలా మందికి వీడియో పుష్ అప్ అవుతుంది. 2008 నవంబర్ 26 ముంబై నగరం ఒక్కసారిగా ఉగ్రవాదుల దాడులతో ఉలిక్కి పడుతుంది. నగరంలోని పలుచోట్ల కాల్పులు, పేలుళ్లు జరుగుతుంటాయి. ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తుంటారు. ఈ భయానక పరిస్థితుల మధ్య కామా హాస్పిటల్లో మాత్రం ఎప్పటిలాగే వైద్య సిబ్బంది తమ విధుల్లో ఉంటారు. గర్భిణీలు, నవజాత శిశువులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులతో ఆసుపత్రి నిండిపోయి ఉంటుంది. కానీ బయట జరుగుతున్న దాడి చివరకు ఆసుపత్రి తలుపుల వరకు చేరుతుంది. ఉగ్రవాదులు ఆసుపత్రి పరిసరాల్లోకి చొరబడడంతో అక్కడున్న ప్రతి ఒక్కరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో ఆసుపత్రిలో భయాందోళన మొదలవుతాయి. ఎటు వెళ్లాలో తెలియని రోగులు, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు, అందరి చూపు ఇప్పుడు వైద్య సిబ్బంది పైనే ఉంటుంది. ఆ సమయంలో హెడ్ నర్స్ గా పనిచేస్తున్న గీతా మాధవ్ గాంధారే పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవడం సులభమైన మార్గమే, కానీ తన కళ్ళ ముందున్న వందలాది మంది రోగులను వదిలి వెళ్లడం మాత్రం ఆమెకు సాధ్యం కాదు. గీతాతో పాటు శీతల్, తృప్తి వంటి నర్సులు కూడా అక్కడే ఉండి రోగులను కాపాడాలని నిర్ణయించుకుంటారు. ముందుగా ఆసుపత్రిలోని లైట్లన్నింటినీ ఆర్పేస్తారు. ఉగ్రవాదులకు తమ ఆచూకీ తెలియకుండా వార్డులను చీకట్లో ఉంచుతారు. తలుపులను బలంగా మూసి భారీ ఇనుప బీరువాలు, బెడ్లను అడ్డుగా పెట్టి లోపల ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తారు. బయట నుంచి ఎప్పుడు తూటా దూసుకొస్తుందో తెలియదు. అయినా నర్సులు మాత్రం భయపడుతున్న రోగులకు ధైర్యం చెబుతారు. అసలు పరీక్ష మాత్రం ఆ తర్వాత మొదలవుతుంది. ఆసుపత్రిలో ప్రసవ వేదన పడుతున్న గర్భిణీలు ఉంటారు. బయట ఉగ్రవాదులు తిరుగుతున్న సమయంలో వారి అరుపులు వినిపిస్తే ఆసుపత్రిలో ఎవరో దాక్కున్నారో వారికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. దీంతో నర్సులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో చీకట్లోనే ప్రసవాలు చేయించాల్సి వస్తుంది. ఒకవైపు తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడాలి. మరోవైపు చిన్న శబ్దం కూడా బయట ఉన్న ఉగ్రవాదులకు తమ ఉనికిని తెలియజేయొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నర్సులు తమ భయాన్ని పక్కన పెట్టి వైద్య సేవలు కొనసాగిస్తారు. ఒక్కో రోగిని సురక్షితమైన ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో తెలియకపోయినా తమ కర్తవ్యాన్ని మాత్రం వదులుకోరు. సమయం గడిచే కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. బయట కాల్పులు, పేలుళ్ల శబ్దాలు, లోపల ప్రాణభయంతో ఉన్న వందలాది మంది ప్రాణాలు. తమ కళ్ళ ముందే ప్రమాదం ఉన్న రోగులకు మాత్రం ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నర్సులపైనే ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది వైద్య సిబ్బంది కూడా ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడే సినిమా అసలు భావోద్వేగం బయటపడుతుంది. యుద్ధం చేయడానికి ఆయుధం అవసరం లేదు, ప్రాణాలను కాపాడుకునే సంకల్పం కూడా ఒక రకమైన పోరాటమే అని ఈ కథ చెబుతుంది. తుపాకులు పట్టుకున్న ఉగ్రవాదులకు ఎదురుగా నిలబడిన వారు సైనికులు కాదు, సాధారణ నర్సులు. తమ ముందున్న ప్రతి రోగిని తమ కుటుంబ సభ్యుడిలా భావించి ఒక్కో ప్రాణాన్ని కాపాడేందుకు వారు చేసే ప్రయత్నం కథను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. చివరకు రక్షణ దళాలు, పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ భయంకరమైన రాత్రికి ముగింపు పలుకుతుంది. వందలాది మంది ప్రాణాలను కాపాడేందుకు నర్సులు చేసిన పోరాటం ఎలా సాగింది అన్నదే ఈ కథ. ఆ రాత్రి ఎదుర్కొన్న భయం, కోల్పోయిన ప్రాణాలు, తమ కళ్ళ ముందే జరిగిన విషాదం మాత్రం వారి జీవితాల్లో చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. ఈ కథకు 26/11 దాడుల సమయంలో కామా హాస్పిటల్లో పనిచేసిన నిజ జీవిత నర్సు అంజలి కుల్తే సాహసం ప్రధాన స్ఫూర్తిగా నిలిచింది. ఆ భయంకరమైన రాత్రిలో గర్భిణీ స్త్రీలను కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఈ కథకు బలమైన ఆధారంగా మారాయి.
అందుకే ఈ సినిమా కేవలం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ కాదు. ప్రమాదం ఎదురైనప్పుడు సమస్య మనుషుల్లో దాగి ఉన్న అసాధారణ ధైర్యాన్ని చూపించే కథ ఇది. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.